హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి కార బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. నేను చూపించిన విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే బయట షాప్లో కొన్నట్లుగానే ఎటువంటి తోకలు లేకుండా రౌండ్గా క్రిస్పీగా వస్తాయండి. మనం ఏది ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసినట్లయితే అన్ని పర్ఫెక్ట్ గానే వస్తాయండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చినా లేక పిల్లలు ఆకలని అడిగినా కూడా క్షణాల్లో తీసి పెట్టియొచ్చండి. మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ కార బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 2 కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. ఈ శనగపిండిని తీసుకునేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకున్నట్లయితే బూందీ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోనికి 1/2 కప్పు బియ్య పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను ఈ పిండిలో తక్కువగానే వేస్తున్నానండి. బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఉండలుగా కనిపించినట్లయితే స్టైనర్ లో వేసుకుని వడగట్టుకున్నట్లయితే ఎక్కడ ఉండలు కనిపించవు. లేకపోతే ఇలా విస్కర్ తో కలిపినా కూడా ఎక్కడ ఉండలు కనిపించవు. చూసారు కదా, పిండి ఇలాగా ఉండేలాగా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి ఇంకా పల్చగా అయినట్లయితే బూందీ ఆయిల్ పీల్చుకునే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ మీరు వాటర్ని ఎక్కువగా వేసుకొని పిండి పల్చగా అయినట్లయితే కొంచెం బియ్య పిండిని వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ గెంటి కావాలండి. ఇది అవైలబుల్ గా ఉన్న వాళ్ళు దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ బూందీ గెంటి లేకపోతే ఇటువంటి గెంటలు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయండి. వీటితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని వేసి చూసినట్లయితే ఇది వెంటనే ఆయిల్ లో నుంచి పైకి వచ్చినట్లయితే ఆయిల్ బాగా కాగినట్లు. ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లో ఉండాలండి. ఇప్పుడు బాండీ పైన బూందీ గంటని పెట్టుకుని మనం దోశలు వేసుకునే గుంట గంటి ఉంటుంది కదండి, దాంతో ఒక గంటి పిండిని తీసుకొని మెల్లగా ఇలాగా రౌండ్ చేస్తూ ఉన్నట్లయితే తోకలేమి పడకుండా బూందీ రౌండ్ గా వస్తుందండి. ఇలా మీరు బూందీ వేసుకున్న ప్రతిసారి ఒక గంటి పిండి మాత్రమే వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ పిండిని వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకుపోయి ఉండల్లాగా వస్తాయి. ఇలా బూందీని వేసుకున్న వెంటనే బూందీని కలుపుకోకూడదండి. నురుగా ఆగిపోయి బూందీ పైకి వచ్చిన తర్వాత మాత్రమే బూందీని కలుపుకోవాలి. ఇలా వీటిని కలుపుకుంటూ బూందీ ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగినాయో లేదో తెలుసుకోవటానికి ఒకటి తీసుకొని ప్రెస్ చేసినట్లయితే మనకి వేగినాయో లేదో తెలుస్తుంది. ఈ బూందీ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుందండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. బూందీ తీసిన తర్వాత చివర్లో మనకి ఇలాగా కొంచెం బూందీ మిగిలిపోయినప్పుడు తీయటానికి రాదండి. అప్పుడు ఇలాగా టీని వడగట్టుకునే స్టైనర్ ఉంటుంది కదా, దాంతో మనం బూందీని తీసినట్లయితే నూనెలో ఎక్కడ బూందీ పలుకులు అనేవి ఉండవండి. ఇప్పుడు మనం బూందీ వేసుకున్న ప్రతిసారి బూందీ గెంటికి ఉన్న పిండిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ పిండిని ఎక్కువసేపు గెంటిలో ఉంచినట్లయితే ఈ పిండి బెజ్జాలకు అడ్డుగా ఉండిపోయి మనం బూందీ వేసుకునేటప్పుడు అంత బాగా రావండి. ఇలా మనం బూందీ వేసుకున్న ప్రతిసారి పిండిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని గెంటిని ఇలాగా రివర్స్ లో పెట్టినట్లయితే ఎక్స్ట్రా పిండి ఉన్నట్లయితే ఈ బౌల్ లోనికి పడిపోతుంది. ఇప్పుడు ఒక వాయు వేసుకున్న తర్వాత రెండో వాయు వేసుకునేటప్పుడు 2 నిమిషాలు అయితే ఆయిల్ ని కాగనివ్వాలండి. ఇలా ఆయిల్ కాగినట్లయితే వెంటనే మనం బూందీ వేసుకున్నప్పుడు నూనెలో నుంచి పైకి తేలుతుంది. ఇలాగే కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ బూందీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీలోనికి వేసుకోవడానికి ఇక్కడ నేనైతే చందమామ బిస్కెట్లను తీసుకున్నానండి. ఇవి మా చిన్నతనంలో ఎక్కువగా దొరుకుతూ ఉండేవి. వీటినైతే బూందీలో నుంచి వేరుకొని తినేవాళ్ళం. ఈ బిస్కెట్లను అయితే నేను ఊరి నుంచి తెచ్చుకుంటానండి. వీటినైతే 1/2 కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి అవైలబుల్ గా లేని వారు వీటినైతే స్కిప్ చేయొచ్చు. ఈ బిస్కెట్లను వేయించుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే ఇవి కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల ఉడకవు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువసేపు ఉంచినట్లయితే ఇవి మాడిపోతాయి. ఇవి బయటకు తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ లోనికి స్టైనర్ పెట్టుకుని దానిలోనికి 1/4 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ లోనికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి 10 నుంచి 15 వరకు జీడిపప్పును వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత దీనిలోనికి గుప్పిడి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ బూందీలోనికి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బూందీలోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. మనం పిండిలో సాల్ట్ ని యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి హాఫ్ టీ స్పూన్ కారం ని యాడ్ చేసుకోవాలి. ఇది మీరు తినే స్పైసెస్ ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోనికి పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే మనకి కార బూందీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ కార బూందీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూసారు కదా ఎంత క్రిస్పీగా అయితే ఈ బూందీ ఉందో. ఈ బూందీని అయితే పిల్లలకి స్కూల్ కి స్నాక్స్ గా పెట్టొచ్చండి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినా కూడా స్నాక్స్ గా ఇవ్వచ్చు. ఈ బూందీని ఎక్కువగా ఫంక్షన్ లో కూడా పెడుతూ ఉంటారండి. మనం ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు లేకపోతే పచ్చడి వేసుకొని తిన్నా కూడా దానిలో సైడ్ డిష్ గా నంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.